హాయ్ ఎవ్రీవన్. సో ఇవాళ సెషన్ లో మనం ఇన్స్ట్రక్టబుల్స్ గురించి తెలుసుకుందాం. సో ముందు సెషన్ లోకి వెళ్లే ముందుగా ఏం చేయాలంటే మీరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోస్ మీకు మేము అందిస్తున్నాము అండ్ అదే విధంగా మంచి సెషన్స్ ఇంకా ముందు రాబోతున్నాయి. సో ఇంకా ఆ సెషన్స్ లో అన్ని కూడా కంప్లీట్ గా మీకు ఏంటంటే ప్రాక్టికల్ గా అండ్ థియరిటికల్ గా ఈచ్ అండ్ ఎవ్రీ పీపుల్ కి కూడా నాలెడ్జ్ ని అందించగలుగుతున్నాయి. ఓకే, సో అందిస్తాయని చెప్పి దానికి తగ్గట్టుగానే మేము కూడా కృషి చేస్తున్నాము. సో మీ సపోర్ట్ మాకు కావాలి. సో అందుకని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, లెట్ us గో టు ద సెషన్. సో ఇన్స్ట్రక్టబుల్స్ అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ముందుగా గూగుల్ సెర్చ్ మనం ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇన్స్ట్రక్టబుల్స్ అని చెప్పి టైప్ చేయాలి. ఓకే, సో టైప్ చేయగానే మనకి ఇలా వస్తుందన్నమాట. సో దీని మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇన్స్ట్రక్టబుల్స్ పేజ్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. సో ఈ యొక్క పేజ్ మీరు చూడొచ్చు. స్టెప్ బై స్టెప్, మేడ్ బై యూ, ఏ హ్యాపీ ప్లేస్, ఇలా సో మెనీ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. అండ్ ఎక్స్ప్లోర్ ప్రాజెక్ట్స్. సో ప్రాజెక్ట్స్ కూడా మనం దీంట్లో ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్ కూడా మనం దీని నుంచి మనం తీసుకొని ఫాలో అప్ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా వర్క్షాప్ కి సంబంధించినటువంటి థింగ్స్ ఉంటాయి. ఓకే, సో క్రాఫ్ట్స్ అండ్ కుకింగ్, లివింగ్ అవుట్ సైడ్ ఫర్ ద టీచర్స్, ఇలా మనకి సో మెనీ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అనేవి ఇన్స్ట్రక్టబుల్స్ వెబ్సైట్ లో ఉంటాయి. ఇది కంప్లీట్ గా ఆటోడెస్క్ తయారు చేసినటువంటి ఒక మంచి వెబ్సైట్. ఓకే, దీంట్లో మళ్ళీ మీకు కాంటెస్ట్లు కూడా ఉంటాయండి. ఓకే, కాంటెస్ట్ల మీద క్లిక్ చేస్తే మీకు సో మెనీ నెంబర్ ఆఫ్ కాంపిటీషన్స్ అనేవి దీంట్లో ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ కాంపిటీషన్ లో కూడా మీరు పార్టిసిపేట్ చేసి వాటికి సంబంధించినటువంటి ప్రైజెస్ ను కూడా గెలుచుకోవచ్చు. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ రిలేటెడ్ టు ద స్టూడెంట్స్ డెవలప్మెంట్ ఇక్కడ మీకు కంప్లీట్ గా వాడిస్తాడు. సో దాన్ని బేస్ చేసుకుని మీరు ప్రాజెక్ట్స్ ని తయారు చేసుకోవచ్చు. అండ్ అప్కమింగ్ కాంటెస్ట్లు కూడా ఇస్తాడు ఇక్కడ. ఓకే, గెలిచిన వాళ్ళు ఎవరైతే గెలుస్తారో గెలిచిన వాళ్ళకి మంచి ప్రైజెస్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయి అనేది ఈ పర్టికులర్ విన్నర్ సర్కిల్లో కూడా మీరు చూడొచ్చు. ఓకే, సో అండ్ అదే విధంగా ఇంకా మనకి సో మెనీ కైండ్స్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి అనమాట. సో ఒక ఇన్స్ట్రక్టబుల్ ని మనం పబ్లిష్ కూడా చేసుకోవచ్చు. అండ్ వాట్ ఈస్ మెంట్ బై ద ఇన్స్ట్రక్టబుల్ అంటే ఏంటంటే మనం చేసేటువంటి ప్రాజెక్ట్ కావచ్చు, లేదంటే ఒక రెసిపీ కావచ్చు, లేదంటే ఒక ప్రోడక్ట్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, దాన్ని మనము ఒక బ్లాగ్ లాగా తయారు చేసి వెబ్సైట్ లో మనం ఏంటంటే ప్లేస్ చేస్తాం. సో ఆ ప్లేస్ చేసినప్పుడు అది దాంట్లో సేవ్ అవుతుంది అనమాట. సో అదే మనని ఏమంటామంటే ఇన్స్ట్రక్టబుల్ అని చెప్పని అంటాం. ఇన్స్ట్రక్టబుల్, ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్, consists of so many kinds of instructions to make a particular project or thing. ఒక థింగ్ ని తయారు చేయడానికి మనకి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్స్ అనేవి ఉంటాయి. సో ఆ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్స్ నే ఇన్స్ట్రక్టబుల్స్ అని చెప్పి మనం అంటాం. సో అదే పేరుని వీళ్ళు ఇక్కడ వెబ్సైట్ లో యూజ్ చేశారు. ఓకే, సో ఇకపోతే ఈ వెబ్సైట్ లోపలికి వెళ్ళేటప్పుడు మనం ఇక్కడ 2 types ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి, లాగిన్ అండ్ సైన్ అప్. సో రెండిట్లో ఏ ఆప్షన్ అయినా సరే మనం చూజ్ చేసుకోవచ్చు. ఇకపోతే లాగిన్ చేసేవాళ్ళు ఫేస్బుక్ కానీ అండ్ ఆటోడెస్క్ కానీ అండ్ గూగుల్ అకౌంట్ కానీ 3 అకౌంట్స్ లోనూ చేయొచ్చు. లేదంటే కొత్తగా మీరు ఏమైనా యూజర్ ఐడి క్రియేట్ చేసుకుంటే యూజర్ ఐడి పాస్వర్డ్ తో కూడా లాగిన్ అవ్వచ్చు. సో నేను సైన్ ఇన్ విత్ గూగుల్ చేస్తున్నాను. ఆటోమేటికల్ గా మనకి మన అకౌంట్ ద్వారా మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం. సో అకాడమీ అకౌంట్ ద్వారా నేను లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఈ విధంగా కంటిన్యూ చెప్పగానే మనకి ఆటోమేటికల్ గా ఇన్స్ట్రక్టబుల్ సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఫస్ట్ యూజర్ కాబట్టి యువర్ రోల్ ఏంటి ఇలా ఇస్తాడు కంప్లీట్ గా. ఇచ్చినప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే ప్రొఫెషనల్ అని రాయొచ్చు, లేదంటే స్టూడెంట్ అని రాయొచ్చు. డిపెండింగ్ అపాన్ ద అవర్ డిజిగ్నేషన్ మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ప్లేస్ చేసుకోవాలండి. డేట్ ఆఫ్ బర్త్, సో ఏదో డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. సో ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ, బట్ మంచి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే మనకి బెటర్. ఏదో ఒక డేట్ ఆఫ్ బర్త్ అంటే ఎలా పడితే అలా ఇవ్వకుండా కంప్లీట్ గా తెలిసిన డేట్ ఆఫ్ బర్త్ ఏదో ఒకటి ఇవ్వండి ఈ విధంగా. ఓకే, లేదు ఏదైనా సరే ఇవ్వచ్చు మీరు, మీ ఇష్టం. సో నేను
నార్మల్గా ఏదో డేట్ ఆఫ్ బర్త్ దీంట్లో టైప్ చేస్తున్నాను. సో టైప్ చేయగానే ఈ విధంగా మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ కస్టమ్ ఫీస్ ఐ విల్ డూ ఇట్ లేటర్ అని చెప్పి ఉంది. కస్టమ్ ఫీడ్ మీద క్లిక్ చేద్దాము. సో కస్టమైజ్ చేయడం అంటే ఏంటంటే కంప్లీట్ గా మనం ఏదైతే ఇన్స్ట్రక్టబుల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసామో దీంట్లో మనకి సో మెనీ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అనేవి ఉంటాయి. ఆర్డినోస్ కానీ, సర్క్యూట్స్ కానీ, వర్క్ షాప్ కానీ, వీటిల్లో మనం దేన్నైనా తీసుకుని మనం మెంబర్షిప్ లాంటివి తీసుకోవచ్చు అనమాట. సో వాటి మీద క్లిక్ చేస్తే దాన్ని బట్టి మెంబర్షిప్ అనేది వస్తుంది. ఓకే, సో ఇలా ఒకదానికి ఒకటి క్లిక్ చేసుకుంటే వెళ్ళాలి, మనకి ఏది కావాలంటే అది ఇట్లా. సో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్. దాన్ని బట్టి మనకి ఇక్కడ ఈ బార్ అనేది ఫిల్అప్ అయింది. ఓకే, నేను రాస్బెర్రీ పై, పేపర్, సైన్స్ ఇలా మనకి ఏవైతే కావాలో దానికి సంబంధించినటువంటి ప్రతిదీ నేను ఇలా చేస్తున్నాను. దట్ మీన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ వన్స్ ఫినిష్డ్ అని రాగానే మనకి కంప్లీట్ గా ఫినిష్ అయిపోద్దండి. ఓకే, సో ఇక మోర్ దాన్ ఎనఫ్ మనం ఎన్నైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ మోల్డింగ్ అండ్ కాస్టింగ్ అని ఉంటుంది. సో మనకి ఏంటంటే ఏదైతే మనకి యూస్ఫుల్ థింగ్ వాటిల్ని మనము సెలెక్ట్ చేసుకుంటే మనకి ఏంటంటే అవి యూస్ఫుల్ గా ఉపయోగపడతాయి. సో దానికి సంబంధించింది వాడు ఇక్కడ ఇస్తాడు. ఓకే, సో మైక్రో కంట్రోలర్స్ అండ్ గ్యాడ్జెట్స్ అండ్ అదేవిధంగా రీయూస్ అండ్ రిమోట్ కంట్రోల్, షోల్డరింగ్, ఓకే, యూఎస్బి, టూల్స్, ఇయర్బుల్స్, వైర్లెస్, వెబ్సైట్స్. ఓకే, సో అండ్ కమింగ్ టు ద వర్క్షాప్, 3D డిజైనింగ్, 3D ప్రింటింగ్ అండ్ CNC, ఫర్నిచర్. సో ఇలా మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇలా మనకి సో మెనీ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మనం లేజర్ కటింగ్ కూడా ఉంది, హైడ్రోఫోనిక్స్ ఉంది. సో ఇలా మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు డిపెండింగ్ అపాన్ ద ఇంట్రెస్ట్. మనకి ఏదైతే ఇంట్రెస్ట్ అనేది ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని మనం ప్రతిదాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఏది ఇంపార్టెంట్ అనుకుంటామో వాటిని సెలెక్ట్ చేసుకోవాలి, రిమైనింగ్ మనం సెలెక్ట్ చేసుకోకపోయినా ఇబ్బంది ఏం లేదు. ఓకే, సో మనకేంటంటే పర్టికులర్ అటల్ టింకరింగ్ ల్యాబ్ లో మనం ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేవి చేస్తూ ఉంటాం కాబట్టి సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్ ని ఇన్స్ట్రక్టబుల్ లో సేవ్ చేసుకుంటే మనకి ఏంటంటే ఫ్యూచర్ గా ఉపయోగపడతాయి. మనం ఏ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది చేసాము, ఒకవేళ దాన్ని చేంజ్ చేయాలన్నా కూడా ఇది మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఇన్స్ట్రక్టబుల్స్ ని ఇది చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత 3D డిజైనింగ్, 3D ప్రింటింగ్ ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ టీచర్స్ కి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ ఇది. సో కోడింగ్ కావచ్చు, ఇంజనీరింగ్ సంబంధించింది కావచ్చు, లేజర్ కటింగ్ కావచ్చు. ఓకే, ఇలా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మనకి యూజ్ అవుతాయి. సో అందుకని మనం ఏంటంటే ప్రతిదాన్ని కూడా సెలెక్ట్ చేసుకుంటాం. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫినిష్డ్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. జస్ట్ క్లిక్ ఆన్ ఫినిష్డ్. ఓకే, సో నాకు కావాల్సినటువంటి ఇన్స్ట్రక్టబుల్స్ ని నేను తీసేసుకున్నాను. సో దానికి సంబంధించినటువంటి టాపిక్స్ మనకి ఇక్కడికి వస్తాయి. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా సో మెనీ కైండ్స్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, వుడ్ కార్వింగ్ కావచ్చు అండ్ మోడల్స్ కావచ్చు, రోబోట్స్ కావచ్చు, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, మెకానం వీల్ కార్ కావచ్చు, ప్రతిదీ కూడా ఇక్కడ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఒక ఇన్స్ట్రక్టబుల్ ని ఓపెన్ చేసి చూద్దాం. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మన ఓన్ ఇన్స్ట్రక్టబుల్ ని ఎలా క్రియేట్ చేయాలి అనేది మీకు నేను చెప్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ మెకానం వీల్ రోబోట్ ఉంది, కార్ ఉంది. సో ఈ జస్ట్ నేను ఈ కార్ తీసుకుంటున్నాను. సో ఆ కార్ ని మనం వాడు ఎలా డిజైన్ చేశాడు ఏంటనేది చూసేద్దాం. సో దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీడియో ట్యూటోరియల్ తో సహా ఎవ్రీథింగ్ ఇక్కడ వస్తాయి, చూడొచ్చు ఇక్కడ మీరు. సో ఓకే, సో ఇక్కడ మెకానం వీల్ రోబోట్ కార్ ని తను ఎలా డిజైన్ చేశాడు. ఓకే, సో దానికి సంబంధించినటువంటి ఫ్యూజన్ 360 డయాగ్రామ్ అండ్ సప్లైస్ మీన్స్ ఏవైతే మనకి మెటీరియల్ కావాలో వాటిని మనం సప్లైస్ అనొచ్చు, మెటీరియల్ అనొచ్చు, పార్ట్స్ అనొచ్చు, లేదా కాంపోనెంట్స్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు డిపెండింగ్ అపాన్ ద మన నేమ్ బట్టి అక్కడ మనం పేర్లు అనేవి రాసుకోవాలి. సో ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఇమేజెస్ కూడా వాడు ఇక్కడ ప్లేస్ చేశాడు. 24 మోర్ ఇమేజెస్ ఉన్నాయి, మీరు ఇక్కడ క్లిక్ చేయొచ్చు. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇవి క్లిప్స్. ఓకే, సో మనకి ఏంటంటే ఇలా మనం నీట్ గా కార్ ని చేయొచ్చు అనమాట వాటిని ఉపయోగించుకునేవి. అవి 18650 సెల్స్ అండ్ సెల్ హోల్డర్ అండ్ బర్జ్ స్ట్రిప్ అండ్ కమింగ్ టు ద స్విచ్, స్లైడింగ్ స్విచ్ అండ్ దీస్ ఆర్ ద ఫీమేల్ కనెక్టర్స్, ఫీమేల్ బర్జ్ స్ట్రిప్స్ అవి. సో ఇది ఒక బోర్డ్ అనమాట, ఆర్డినో లెక్క. కాకపోతే ఇది ఆర్డినో కాదు, ESP32కి. ఓకే, ESP32 అని చెప్పని అంటాం దీన్ని. ఓకే, సో అదే విధంగా మనకి
ఇట్లా మనకి సో మెనీ టైప్స్ ఆఫ్ కనెక్టర్స్ అనేవి ఉన్నాయి. సో దరిదాపుగా దీనికి మనకి ఇక్కడైతే ఎన్ని థింగ్స్ కావాలో అన్ని థింగ్స్ మనం ఇక్కడ రాసుకున్నాడు అనమాట వాడు. సో అలా ఇమేజెస్ అన్నిటిని ప్లేస్ చేశాడు. అండ్ బోర్డు కూడా వాడు పీసీబీ తయారు చేసుకున్నాడు, పీసీబీ డిజైన్ ఉపయోగించుకున్నాడు. నట్స్ అండ్ స్క్రూస్ ఫర్ ఫిట్టింగ్ ద చాసిస్ అండ్ వీల్స్ అండ్ ఎక్సెట్రా. సో ఇలా మనకి కంప్లీట్ గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాడు రాసుకున్నాడు. ఓకే, షోల్డరింగ్ ఐరన్ ఏం కావాలో అవన్నీ మెటీరియల్స్ వాడు ఇక్కడ రాసుకున్నాడు. రాసుకున్న తర్వాత దాని గురించి లిస్ట్ రాశాడు, ఇట్లా దానికి ఏం కావాలి ఏంటనేది. సో దాని తర్వాత అండ్ ఇక్కడ సపరేట్ గా కూడా రాశాడు దేనికి ఏం కావాలి, నెక్స్ట్ హ్యాండ్ టూల్స్ ఏం కావాలి. ఓకే, సో అట్లా గిథబ్ లింక్ కూడా ఇచ్చాడు దానికి సంబంధించింది. అండ్ చాసిస్ వాడు ప్రింట్ చేసుకున్నాడు 3D ప్రింటర్ ఉపయోగించుకుని. ఓకే, అండ్ మనం కూడా అదే విధంగా చేసుకోవచ్చు. చాసిస్ డిజైన్ ఫ్యూజన్ 360లో చేసుకున్నాడు వాడు, మనం థింకర్ క్యాడ్ లో చేస్తాం. ఓకే, సో ఇలా మనం వేరియస్ కైండ్స్ ఆఫ్ టూల్స్ ని దీంట్లో చూడొచ్చు. వాడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు స్టెప్ 9 స్టెప్ 8 అని చెప్పి కోడ్ కూడా రాస్తున్నారు. సో ఇట్లా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఆ కార్ ఎలా వెళ్తుంది ఏంటనేది కూడా మీరు చూడొచ్చు అనమాట. సో ఇట్లా మనం వేరియస్ కైండ్స్ ఆఫ్ ఇన్స్ట్రక్టబుల్స్ అనేవి ఉంటాయి దీంట్లో. వీటిని మనం ఉపయోగించుకోవచ్చు, యూజ్ చేయొచ్చు. అండ్ వాటిని ఎలా చేశారో చూసి దాన్ని బట్టి మనం వాటిని ఇంప్రూవ్మెంట్ కూడా చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద అవర్ ఇన్స్ట్రక్టబుల్, మనం ఏం చేద్దాం అనుకుంటున్నామంటే జస్ట్ క్లిక్ ఆన్ ద న్యూ. ఇన్స్ట్రక్టబుల్ క్రియేట్ చేయాలంటే అక్కడ ప్లస్ న్యూ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అనేవి మీకు ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను మీకు. ఓకే, సో ప్రాజెక్ట్ ఫైల్ ఫస్ట్ మనకి ప్రాజెక్ట్ ఫైల్ ఏదైతే ఉంటుందో అది డాట్ జేపీజీ ఫైల్ కానీ, డాట్ పీడిఎఫ్ కానీ, లేదంటే మనకి ఆర్డినోకి సంబంధించినటువంటి ఫైల్ కానీ, పిక్టోబ్లాక్స్ కి సంబంధించినటువంటి ఫైల్ కానీ, ఆ ఫైల్ని ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్ యొక్క టైటిల్. సో ప్రాజెక్ట్ టైటిల్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాజెక్ట్ టైటిల్ మనం ఇక్కడ ప్లేస్ చేయాలి. అండ్ దాని యొక్క కవర్ ఇమేజ్. అండ్ అదే దాంతో పాటుగా కేటగిరీ. సో ఏ టైప్ ఆఫ్ కేటగిరీ కిందకు వస్తుంది మనం చేసేటువంటి వర్క్, సర్క్యూట్సా, వర్క్ షాపా, క్రాఫ్టా, కుకింగా, అవుట్ సైడా, లివింగా, టీచర్సా, ఇలా మనకి కేటగిరీ అనేది చూజ్ చేసుకోవాలి. ఓకే, దాంతో పాటుగా ఇన్స్ట్రక్టబుల్స్ లో మనకి మేజర్ గా ఉండేటువంటి థింగ్స్ ఏంటంటే ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ కి మనం ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్ కి కూడా ఇంట్రడక్షన్ రాస్తాం. సో ఆ ఇంట్రడక్షన్ కి సంబంధించినటువంటి బ్రీఫ్ అనేది ఇక్కడ రాస్తాము. అండ్ ఇమేజెస్ ఇక్కడ మనం డ్రాగ్ చేసుకోవాలి. అదే విధంగా సప్లైస్ మీన్స్ ద కాంపోనెంట్స్ ఆర్ టూల్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ఇన్స్ట్రక్టబుల్స్. సో దానికి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ఇమేజ్ ని మనం ఇక్కడ డ్రాగ్ చేసుకోవాలి. అండ్ దానికి సంబంధించినటువంటి మ్యాటర్ ని మనం ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇఫ్ యూ డోంట్ వాంట్ టు టైప్ జస్ట్ యూజ్ ద చాట్ జీపీటీ ఫర్ ద మ్యాటర్. ఓకే, సో చాట్ జీపీటీని ఉపయోగించుకుని మ్యాటర్ ని మనం ఇక్కడ రాసుకోవచ్చు. అండ్ అదే విధంగా స్టెప్ 1. సో మనం చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ యొక్క స్టెప్ 1 ఏంటి? ఓకే, స్టెప్ 1 లో ఏం చేస్తున్నాం? ఓకే, దానికి సంబంధించినటువంటి ఇమేజ్ అండ్ దానికి సంబంధించినటువంటి మ్యాటర్ మనం ఏం చేసామో అది రాస్తాం. అండ్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ స్టెప్ 2, యాడ్ నెక్స్ట్ స్టెప్ యొక్క టైటిల్ రాస్తాం. ఓకే, లేదా టైటిల్ అక్కర్లేదు అనుకున్నాం అనుకోండి, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 జస్ట్ లైక్ దట్. డ్రాగ్ ద ఇమేజెస్ మళ్ళా అండ్ దానికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ అండ్ స్టెప్ 3 అండ్ స్టెప్ 4 అండ్ స్టెప్ 5. సో ఇలా మనకి ఏవైతే స్టెప్స్ అని ఎన్ని స్టెప్స్ అయితే మనం అనుకుంటున్నామో అన్ని స్టెప్స్ మనం ఇక్కడ రాయాలి. అండ్ రాయడంతో పాటుగా దానికి సంబంధించినటువంటి సపోర్టింగ్ ఫైల్స్ ని కూడా మనం ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు. అటాచ్ సపోర్టింగ్ ఫైల్స్ అనేటువంటి ఆప్షన్ అనేది ఉంది ఇక్కడ. సో అందుకని ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా మనం ఇప్పుడు ఏదైతే మనం ప్రాజెక్ట్ చేస్తామో ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఇక్కడ డ్రాగ్ చేసుకోవాలి, అప్లోడ్ చేసుకోవాలి. ఓకే, సో కమింగ్ టు ద ప్రాజెక్ట్ ఫైల్ లైబ్రరీ, జస్ట్ క్లిక్ ఆన్ ద ప్రాజెక్ట్ ఫైల్. అండ్ ఇక్కడ మనం క్లిక్ చేయగానే ప్రాజెక్ట్ ఫైల్ లైబ్రరీ అని ఉంటుంది, ఎంబెడెడ్ URL అని ఉంటుంది, అప్లోడ్ న్యూ అని చెప్పని ఉంటుంది. సో ఇలా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. నార్మల్ గా మనము మన కంప్యూటర్ లో సేవ్ చేస్తాం కాబట్టి బ్రౌజ్ మీద క్లిక్ చేసుకుని అప్లోడ్ ద ఫోటోస్ ఆఫ్ ద ప్రాజెక్ట్, ఏదైతే ప్రాజెక్ట్ యొక్క ఫోటో అనేది ఉంటుందో ఆ ఫోటోని మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. ఆ ప్రాజెక్ట్ ఫోటో మనకి బాగుండాలి. సో బాగుంటేనే మనకి యూస్ఫుల్ అవుతుంది, లేదంటే మనకి దానివల్ల ఉపయోగం అనేది ఉండదు. సో ఓకే, మనం ఏది చేస్తున్నా సరే స్టెప్ బై స్టెప్ చేస్తున్నాం కాబట్టి ప్రాజెక్ట్ కనుక చేస్తున్నామంటే ప్రాజెక్ట్ యొక్క ఇమేజ్ పర్ఫెక్ట్ గా ఉండాలి. సో ఆ పర్ఫెక్ట్ ఇమేజ్ మనకి ఏం చేస్తుందంటే కంప్లీట్ గా మంచి నేమ్ అండ్ ఫేమ్ ఇచ్చేలాగా చేస్తుంది. సో అందుకని పర్ఫెక్ట్ ఇమేజ్ మనం యూజ్ చేసుకోవాలి. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎనీ
యూట్యూబ్ లింక్స్ ఇన్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ద థింగ్, అక్కడ మనం యూట్యూబ్ వీడియోని కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకే, సో ఇలా మనము డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ని ఈ పర్టికులర్ ఇన్స్ట్రక్టబుల్స్ లో ఉపయోగించుకొని యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ మనం ఒక ఇమేజ్ గురించి మనం సెర్చ్ చేస్తున్నాము. సో ఇమేజ్ ద్వారా నేను ఇమేజ్ అప్లోడ్ చేసేస్తాను. ఓకే, సో ఈ విధంగా మనం ఈ యొక్క ఇన్స్ట్రక్టబుల్స్ లో స్టార్టింగ్ ఇమేజ్ ని మనము అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అదే విధంగా మనకి ఇంకా సో మెనీ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అనేవి ఉంటాయి. దీని ద్వారా మనకి ఒక్కొక్క దాంట్లో సర్క్యూట్లు ఎట్లా పెట్టాలి, ఏ విధంగా మనం సర్క్యూట్ అప్లోడ్ చేసుకోవాలి. ఓకే, సో అదే విధంగా మనకి కంప్లీట్ గా ఫర్ ఎగ్జాంపుల్ కి నేను స్పైడర్ రోబోట్ గురించి రాస్తున్నాను అనుకోండి. జస్ట్ క్లిక్ ఆన్ దిస్ ఇమేజ్ అండ్ జస్ట్ ఓపెన్. ఓకే, ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అవుతుంది. అప్లోడ్ వన్ న్యూ ఫైల్. జస్ట్ క్లిక్ ఆన్ అప్లోడ్ వన్ న్యూ ఫైల్ and it will be uploaded. Then the uploading is completed. Just click on done. So ఇంకెనీ అదర్ ఇమేజెస్ ఏమైనా ఉంటే అదర్ ఇమేజెస్ ని కూడా మనం ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు అండ్ అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ కవర్ ఇమేజ్, సో కవర్ ఇమేజ్ కావాలంటే కవర్ ఇమేజ్ కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు మనం ప్రొవైడ్ చేస్తున్నట్టుగా. సో అండ్ కవర్ ఇమేజ్ కూడా నేను ఇప్పుడు ఒకసారి అప్లోడ్ చేసి చూపిస్తాను మీకు తెలియడం కోసం. సో ఎండ్ ఆఫ్ ద సో కవర్ ఇమేజ్ అంటే దానికి సంబంధించినటువంటి కవర్ ఇమేజ్ మనం వాడాలి. ఏదైనా స్టూడెంట్ దాన్ని రోబోట్ని ఆపరేట్ చేస్తున్నప్పుడు కానీ అట్లాంటి మన ఇమేజెస్ ని మనం తీసుకొని మనం అప్లోడ్ చేస్తే మనకి ఏంటంటే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది, చూడటానికి కూడా బాగుంటుంది అనమాట. ఓకే, సో అందుకని ఏంటంటే మనం కంప్లీట్ గా అప్లోడ్ చేసేటప్పుడు కవర్ ఇమేజ్ కానీ పైన ఉండేటువంటి నార్మల్ ఇమేజ్ కానీ జాగ్రత్తగా చూసుకొని అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ స్టూడెంట్ నించుని ఉన్నారు. సో నించుని ఉన్నటువంటి పిక్ నేను అప్లోడ్ చేస్తున్నా. సో పక్కన మనకి రోబోట్ కనిపిస్తుంది. ఆ రోబోట్ మీరు చూడొచ్చు. సో ఇక్కడ చూసారా, స్టూడెంట్ తో పాటు రోబోట్ ఉంది. సో యూ కాన్ సేవ్ అండ్ ద కవర్ పిక్చర్ విల్ బి అప్లోడెడ్ లైక్ దిస్. సో నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రాజెక్ట్ టైటిల్? స్పైడర్ రోబోట్. ఓకే, వాట్ ఈస్ ద కేటగిరీ? సర్క్యూట్స్. ఛానల్, ఏ ఛానల్ యూజ్ చేస్తున్నాం? ఆర్డినో. ఓకే, నెక్స్ట్ దాని యొక్క ఇంట్రడక్షన్ పార్ట్ అనేది మనం ఇక్కడ రాసుకోవాలి. ఓకే, సో ఇఫ్ యూ డోంట్ నో ద ఇంట్రడక్షన్, జస్ట్ గో టు ద గూగుల్ సెర్చ్, ఓపెన్ ద చాట్ జీపీటీ. ఓకే, అండ్ ఓపెన్ ద చాట్ జీపీటీ అండ్ just ask him give introduction to spider robot. Okay, so it will gives the introduction and key features also. Complete ga manaki dani gurinchi each and everything chat gpt ఇచ్చేస్తుంది. సో మనకి ఎంతైతే కావాలో అంత మనం దీంట్లో నుంచి మనం కాపీ చేసుకోవచ్చు. సో జస్ట్ ఇంట్రడక్షన్ వరకే అడిగాం కాబట్టి ఇక్కడ దాకా నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. కంట్రోల్ సి అండ్ సెలెక్ట్ ఇట్ హియర్, కంట్రోల్ సి అండ్ గో టు ది ఇన్స్ట్రక్టబుల్ అండ్ కంట్రోల్ వి. ఓకే, సో దానికి సంబంధించినటువంటి సపోర్టింగ్ ఫైల్స్ ఏమైనా ఉంటే మనం అటాచ్ చేసుకోవచ్చు. సో జస్ట్ లైక్ వీడియోస్ కానీ ఏదన్నా సరే, ఇక్కడ యూఆర్ఎల్ కూడా ఉంది చూసారా. సో యూఆర్ఎల్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఎంబెడెడ్ వీడియోస్ అండ్ అదర్ మీడియా. ఇక్కడ పేస్ట్ లింక్, యూట్యూబ్ లింక్ ఏదన్నా ఉంటే ఆ యూట్యూబ్ లింక్ ని ఇక్కడ మనం పేస్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రక్టబుల్ ని క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ ద టుడేస్ సెషన్. డూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ సపోర్టింగ్. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా అండ్ ఏ ప్రాజెక్ట్ లో ఎలా చేయాలి ఏంటి, ఒక ప్రాజెక్ట్ లో కోడింగ్ సరిగ్గా రాకపోయినా మా యొక్క మెయిల్ కి మెయిల్ చేయండి. finalavengersacademy@gmail.com. దట్ ఈస్ అవర్ మెయిల్ ఐడి. సో ప్రతి ఒక్కరికి కూడా కంప్లీట్ గా హెల్ప్ఫుల్ గా ఉండేటట్టుగా సెషన్స్ చేస్తున్నాము. సో ఏ డౌట్స్ ఉన్నా సరే మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్.